హాయ్ అండి. 365 ఒత్తులనేవి ఇదొక విధంగా చేసుకుంటే చాలా బావుంటాయండి. మనం రకరకాలుగా చేసుకోవచ్చు. చాలా బావుంటది. ఇది కూడా శివలింగం ఆకారంలో ఉంటదండి. దానికోసం శుభ్రమైన ప్రత్తిని తీసుకొని, దాన్ని మనం ఇలా పోగుల కింద చేసుకొని, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఒక అట్టకు చుట్టాను. అలాగా 2 వైపులా ఒకవైపు 40, ఒకవైపు 40, 80 లైన్లు వచ్చేలాగా చుట్టుకొని, ఇప్పుడు నేను ఇవి 4 భాగాలుగా కట్ చేసుకున్నానండి. ముందు 3 భాగాల్ని ముందు ఒకటిగా కలుపుకొని పైన పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక భాగాన్ని పెట్టుకొని మనం ఇక్కడ దారంతో చుట్టుకోవాలండి. దాన్నే మనం పోగు కింద చేసి చుట్టుకున్నా పర్వాలేదు. కొంచెం దారం అయితే గట్టిగా ఉంటుందండి. ముందు పైవైపు పెట్టుకున్న ఒత్తిని గట్టిగా కట్టి తర్వాత రెండో వైపు కూడా అలాగే కట్టాలండి. అంతేనండి, చాలా ఈజీ. చక్కగా మనకు ఒక శివలింగ ఆకారంలో వస్తుంది. చాలా బాగుంటుందండి. వెలిగించేటప్పుడు కూడా బాగా వెలుగుతుందండి ఈ ఒత్తు అనేది.